హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మట్టి పాత్రలో చాలామంది కర్రీస్ వండిన తర్వాత ఆయిల్ స్మెల్ వస్తుంది. ఎలా క్లీన్ చేసుకోవాలని అడుగుతుంటారు కదా! సో, నేను ఈ వీడియోలో చూపిస్తాననమాట. ఇక్కడ నేను ఒక కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టాను. తర్వాత ఇందులో వాటర్ కొన్ని పోసేసుకున్న తర్వాత ఇక్కడ లెమన్ అనేది అందులో వేసేసి వాటర్ అంతా వేడయ్యేదాకా ఉంచుతున్నాను అనమాట. సిమ్‌లో ఉంచేసి వాటర్ కొంచెం వేడయిన తర్వాత మనం మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచవచ్చు గ్యాసు. ఫస్ట్ అయితే సిమ్‌లోనే ఉంచేసేయాలి. ఆ వాటర్ హీట్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూల్ అయ్యే వరకు ఆ పాత్రను అలా ఉంచాలి బౌల్‌ని. వాటర్ కూల్ అయిన తర్వాత ఆ వాటర్‌ని పడబోసి సేమ్ అదే లెమన్ తోటి ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. మనం లెమన్ యూజ్ చేసుకోవచ్చు, సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు, బియ్యం పిండి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఊర్లలో అయితే బూడిద దొరుకుతుందండి. సో, దాంతోటైనా క్లీన్ చేసుకోవచ్చు. సోప్స్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. లిక్విడ్స్ కూడా యూజ్ చేయొచ్చు కానీ లిక్విడ్ అనేది లైట్‌గా యూజ్ చేయాలనమాట. కొంచెమే యూజ్ చేయాలి. ఎక్కువ కూడా యూజ్ చేయొద్దనమాట లిక్విడ్స్ అనేవి లెమన్‌వి. చూసారు కదా! మొత్తం రుద్దేసిన తర్వాత జస్ట్ నార్మల్‌గా వాటర్ తోటి మొత్తం కడిగేసేసుకోవాలనమాట. ఆ వాటర్ మొత్తం కడిగేసుకున్న తర్వాత మనం ఆ వాటర్‌ని వడపోసేసి జస్ట్ మనము ఎండలో కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. మొత్తం డ్రై అయిన తర్వాత జస్ట్ నార్మల్‌గా మనం మళ్ళీ గ్యాస్ సిమ్‌లో పెట్టేసి ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు. గ్యాస్ మాత్రం సిమ్‌లో ఉంచేసేయాలి. మనం సిమ్‌లో ఉండగానే ఆయిల్ వేసేసుకోవాలనమాట. సో, అర్థమైంది కదా! సో, ఇంతేనండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్‌ని. ఎవరికైనా పార్ట్స్ కావాలంటే కింద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి.